గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈ వీడియోలో దరిద్రానికి దురదృష్టానికి గల మూల కారణాలు తెలియజేస్తానండి. ఇలాంటి పొరపాట్లను ఎప్పటికీ చేయకండి. ఇలాంటివి దరిద్రానికి దారితీస్తుంది. దరిద్రం అంటే పేదరికం మాత్రమే కాదు, అనారోగ్యం, అవమానం, కలహం వంటివన్నీ కూడా దరిద్రం అనే కోవలకే వస్తుందండి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే స్నానమాచరించకుండా ధనాన్ని ముట్టుకున్న, ఆహారం స్వీకరించిన దరిద్రము, మలమూత్రాలు విసర్జన తర్వాత కాళ్ళు కడగకుండా పక్కపై చేరి నిద్రించిన శనిపీడ, పిశాచపీడ కలుగుతుంది. ఊడిన జుట్టును, కత్తిరించిన గోర్లను ఇంటి లోపల ఉంచిన మీ సంపద ఆవిరైపోతుంది. నిద్రలేచిన వెంటనే కప్పుకున్న బట్టలు అంటే బ్లాంకెట్స్ వంటివి మడత పెట్టకపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందండి. బయటి చెప్పులు ఇంటి లోపల వాడితే ఆ ఇంట లక్ష్మి నివసించుట దుర్లభం. బయట తిరిగి ఇంటికి వచ్చిన వేళ కాళ్ళు కడగకుండా లోనికి వస్తే దయ్యాలు భూతాలు వెంబడిస్తాయి. స్త్రీలు శుక్రవారం, పురుషులు శనివారం రోజు తలస్నానం చేయకపోతే పీడ కలుగుతుంది. తలస్నానం చేసి ఆరకముందే నిద్రిస్తే శనిపీడ, విరబోసుకుని నిర్జన ప్రదేశంలో సంచరిస్తే ప్రేతపీడ కలుగుతుంది. మురికి కాలిన బట్టలను వేసుకోవడం, మహావృక్షాల కింద నిలబడి మూత్ర విసర్జన చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. గడపలపై కూర్చోవడం, ఇంటి పైకప్పుపై పనికిరాని చెత్త, పాత ఇనప సామగ్రి ఉంచడం నష్టాలను, కష్టాలను ఆహ్వానించినట్లే. ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను, విరిగిన అద్దాలు, పూజా మందిరంలో విరిగిన పటాలను అలాగే ఉంచడం దరిద్రం. విరిగిన దువ్వెనతో తలదువ్వడం, సంధ్యవేళ ఇంట్లో దీపం వెలిగించకపోవడం గ్రహపీడ కలుగునండి. దైవ దర్శన చేసి మార్గ మధ్యంలో వేరొకరి ఇంటికి వెళ్ళడం లేదా తన ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడగడం అపశకునం. వేరొకరి చెప్పులు ధరించడం, ఇంటి ముంగిట విరిగిన వస్తువులు, పాత ఇనప సామగ్రి ఉంచిన శని నెత్తిపై తాండవమాడును. దేవాలయం నుండి ఖాళీ పాత్రలు ఇంటికి తేవడం, వృద్ధులకు భోజనం పెట్టక కడుపు మార్చడం అంత మంచిది కాదు. అంత్యక్రియల ఊరేగింపును ఓవర్టేక్ చేయడం, మృతదేహాన్ని కడచూపు సమయంలో నమస్కరించకపోవడం అపచారమండి. అలాగే తలుపుపై దేవుని ఫోటో అతికించడం, చీపురు కట్ట దారికెదురుగా ఉంచటం, కుళ్ళిన ఆహారం ఇంట ఉండటం అపచారం. అంట్లు సమయానికి శుభ్రపరచకపోవడం, ఇంట్లోని మగవారందరూ ఒకేసారి క్షవరం చేయించుట నిషిద్ధమండి. ఇంటి ముందు రాక్షస బొమ్మ ఉంచటం, సగం కాలిన కట్టెలుండటం అంత మంచిది కాదు. ఉప్పు లేదా నూనె నేరుగా వేరొకరికి చేతి మార్పిడి చేయడం, సాయంత్రం సుమారు 5:30 గంటల తర్వాత ఇంటి గుమ్మం ఊడ్చడం అంత మంచిది కాదు. పూజా సమయంలో సూర్యోదయమైన తర్వాత కూడా నిద్రిస్తున్న ఆ ఇంటిలో ఆదాయానికి గండి పడ్డట్టే. గోవులను కాలితో తన్నడం, పేదరికాన్ని అవహేళన చేయడం వంశానికి అంత మంచిది కాదండి. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు మార్చటం, శుక్రవారం పాలు, బియ్యము, బంగారము వేరొకరికి ఇవ్వరాదు. శ్మశాన వాటికలో నవ్వటం, శుభకార్యం జరిగే ఇంట ఏడవటం అశుభమండి. చీపురను, వృద్ధులను కాళ్లతో తాకిన శనిగ్రహ పీడ మరియు కష్టాల పాలగుదురు. భార్య కంట తడి, తల్లి నోట కోపము, జులాయితనము, జోదము ఇంటికి శాపము వంటిదండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.